హాయ్ ఎవ్రీబడి, ఈ వీడియోలో నేను మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ కెరియర్ ఎలా ఉంటుంది అది చెప్పబోతున్నాను. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎవరికి సూటబుల్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ కావడానికి మనకు స్కిల్స్ ఎట్లాంటిది ఉండాలి, చాలా ఇంపార్టెంట్, శాలరీ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, ఏ కంపెనీలో జాబ్స్ వస్తాయి, ఆ ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ కావడానికి మనం ఏమేమి చేయాలి, ఇవన్నీ ప్రాసెస్ మీకు ఒక కెరియర్ మ్యాప్ లాగా, ఒక రోడ్ మ్యాప్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ థింగ్, ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈ కెరియర్ ఎవరికి సూటబుల్ ఉంటుంది? బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తారు కదా, అంటే ఈసీఈ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, వాళ్ళకి ఈ జాబ్ ఎంబెడెడ్ సిస్టమ్ కెరియర్ చాలా సూటబుల్. అలాగే సపోజ్ మీరు ఇంజనీర్ ఎలక్ట్రికల్ సైడ్ మీరు గ్రాడ్యుయేషన్ లేకపోతే డిప్లొమా చేశారు అంటే కూడా ఇట్లాంటి జాబ్స్ మీకు చాలా సూటబుల్ ఉంటుంది. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఐటీ చేసిన వాళ్ళకి కూడా సూటబుల్, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈ ట్రిపుల్ అండ్ ఈసీ వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ వాళ్ళు మూవ్ అయితే, కెరియర్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్లీ ఒక మంచి మూవ్ ఉంటుంది, మంచి స్టార్ట్ ఉంటుంది. నౌ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? మనం అందరం ఇంట్లో చాలా ఎలక్ట్రికల్ డివైసెస్ యూస్ చేస్తాం కదా. ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్, ఏసీ, ఇంకా మనం కార్ కూడా యూస్ చేస్తాము. ఇట్లాంటి చాలా డివైసెస్ ఉన్నాయి. ఈ డివైసెస్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద వర్క్ చేస్తుంది. ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఏముంటుంది? హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేసి ఆ హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇట్లాంటి టాస్క్ చేయాలి అని. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ వాళ్ళు అట్లాంటి సాఫ్ట్వేర్ని కోడ్ చేస్తారు, ప్రోగ్రామ్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంకా హార్డ్వేర్ ఈ రెండు కలిపితే, లింక్ చేస్తే అప్పుడే అది ఎంబెడెడ్ సిస్టమ్స్ అవుతుంది. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో డెఫినెట్లీ చాలా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే మీరే ఒకసారి ఆలోచించండి, మనం డే టు డే యాక్టివిటీస్లో ఈ ఎలక్ట్రానిక్స్ లేకుండా మనం ఉండగలుగుతామా? ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో మనం కంప్లీట్లీ ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్ లేకపోతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద మనం డిపెండెంట్ అయిపోయాము, అంతే కదా. సో ఫ్యూచర్లో కూడా ఈ డిపెండెన్సీ పెరుగుతుంది కాబట్టి ఎంబెడెడ్ సిస్టమ్స్ రిక్వైర్మెంట్ కూడా మార్కెట్లో అలాగే పెరుగుతుంది. అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్లో వర్క్ చేసిన వాళ్ళు లేకపోతే ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళది కూడా డిమాండ్ ఫ్యూచర్లో డెఫినెట్లీ చాలా పెరుగుతుంది. నా మీరు చాలాసార్లు విని ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీటెక్లో ట్రిపుల్ లేకపోతే ఈసీ చేసిన వాళ్ళు కూడా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకుంటున్నారు, ఎస్ఏపి నేర్చుకుంటున్నారు, ఇలా డిఫరెంట్ ఐటీ కోర్సెస్ నేర్చుకున్నారు. ఐటీ కోర్సెస్ నేర్చుకోవడంలో తప్పు ఏం లేదు. సపోజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు అటు సైడ్ వెళ్ళొచ్చు. అంటే ఈ బీటెక్లో ట్రిపుల్ చేసిన వాళ్ళు, ఇంకా ఈసీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్, ఎస్ఏపి అటు సైడ్ మూవ్ కావచ్చు. కానీ మా ఫ్రెండ్ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అలా చూసి మీరు వేరే ఐటీ కెరియర్స్ కోసం వెళ్ళకండి. ఎందుకంటే మీ దగ్గర ఎంబెడెడ్ సిస్టమ్స్ అని చాలా మంచి కెరియర్ ఉంది, అది కూడా మీ సబ్జెక్ట్కి రిలేటెడ్. మీరు 4 years అయినా 3 years మీరు ఏం చదివారు దాని బేస్ మీదనే ఉంటుంది మీ ఫ్యూచర్ జాబ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నాకు అడిగితే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్స్ లేకపోతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ మూవ్ అయితే డెఫినెట్లీ వాళ్ళకి చాలా మంచి కెరియర్ ఉంటుంది ఫ్యూచర్లో. మరి ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే ఎట్లాంటి స్కిల్స్ ఉండాలి? ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ స్కిల్ వచ్చేసి C అండ్ C++. ఈ రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు డెఫినెట్లీ చాలా గ్రిప్ ఉండాలి. దీంతోపాటు ఆపరేటింగ్ సిస్టమ్, అది కూడా లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంది అంటే అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇవి కాకుండా మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్, అలాగే డిజైన్ ప్యాటర్న్స్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈ బేసిక్ నాలెడ్జ్ ఉన్నాయంటే మీరు డెఫినెట్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్లో మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇవే కాదు, కానీ దేర్ ఆర్ మెనీ అదర్ స్కిల్స్, చాలా డిఫరెంట్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఆ అన్ని స్కిల్స్ మీరు డెఫినెట్లీ గూగుల్లో వెతికి లేకపోతే యూట్యూబ్ వీడియోస్లో వెతికి కూడా మీరు ఆ అడిషనల్ స్కిల్స్ని నేర్చుకుంటే మీకు ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ అంటే మీరు ఆల్రెడీ బీటెక్ అయినా లేకపోతే గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నారు అనుకోండి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ డెఫినెట్లీ మీరు ఇప్పుడు నుంచి ఈ స్కిల్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఆఫ్టర్ కాలేజ్ లేకపోతే ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, అప్పుడు ఈ స్కిల్స్ మీ రెజ్యూమేలో చూపిస్తే మీ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది. సో స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ డెఫినెట్లీ మీరు కాలేజ్లోనే ఈ స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసేయండి. మరి ఎట్లాంటి కంపెనీస్ క్యాంపస్ ప్లేస్మెంట్లో
ఎంబెడెడ్ సిస్టమ్ కరియర్స్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్స్ కోసం వస్తారు. డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటే మనం హాస్పిటల్స్లో పెద్ద మషిన్స్ చూస్తాం కదా, దానిలో కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ యూస్ చేస్తారు. మనం డైలీ రొటీన్ అంటే మిక్సర్ గ్రైండర్, లేకపోతే ఏసీ, లేకపోతే వాషింగ్ మెషిన్, కార్, మీరు చూస్తున్నారు ఫోన్లో నా వీడియో చూస్తున్నారు రైట్. సో ఫోన్లో కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ యూస్ చేస్తారు. ఇప్పుడు చెప్పడం అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ లేని ఎలక్ట్రానిక్ డివైస్ లేకుంటే మనం లైఫే ఇమాజిన్ చేయలేకపోతున్నాం. ఆ స్టేజ్లో వచ్చేసాం రైట్. సో డెఫినెట్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఎట్లాంటి కంపెనీస్లో జాబ్ వస్తుంది? పెద్ద కంపెనీస్, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ ఎల్జీ, శాంసంగ్, ఇంకా బాష్, ఇంకా అలాగే చాలా డిఫరెంట్ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ పెరిగిపోతుంది. వన్ థింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనం స్కిల్స్ నేర్చుకుంటేనే సరిపోతుందా, జాబ్ వచ్చేస్తుందా అని కాదు. నాకు అడిగితే మీరు ఏ స్కిల్ అయినా నేర్చుకోండి, డెఫినెట్లీ దానిలో ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెచ్చుకునేట్లాగా ట్రై చేస్తూనే ఉండాలి. జస్ట్ పైన బేసిక్స్ నేర్చుకుంటే నేను మొత్తం వచ్చేసింది, నేను తోపు, నేను జెమ్ అట్లా అనుకుంటే అది సరిపోదు. డెఫినెట్లీ వాట్ ఎవర్ స్కిల్, మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోండి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ వచ్చేట్లాగా, ఒక ప్రాజెక్ట్లో రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేసేట్లాగా మీరు అలా నేర్చుకున్నారు అనుకోండి, ఇంటర్వ్యూస్లో మీరు ఎందుకు సెలెక్ట్ కారు చెప్పండి? ఓకే, ఇప్పుడు మీరు స్కిల్స్ కూడా నేర్చుకుంటారు, మరి జాబ్ కూడా వస్తే శాలరీస్ ఎలా ఉంటాయి? చాలామందికి ఉంటుంది కదా, ఎక్కువ శాలరీ ఉంటేనే నేను ఆ కెరియర్ చూస్ చేసుకుంటా. ఎంబెడెడ్ సిస్టమ్స్లో డెఫినెట్లీ మీకు శాలరీస్ కూడా చాలా హై ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ స్కిల్డ్ బేస్డ్ కెరియర్. అంటే మీకు సాఫ్ట్వేర్ స్కిల్స్ అలాగే హార్డ్వేర్ స్కిల్స్ కూడా అవసరం ఉంటుంది ఈ కెరియర్లో. సో మీకు శాలరీస్ కూడా చాలా హై ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లో మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీ శాలరీస్ బేసిక్ అంటే నార్మల్ శాలరీ 6 lakhs per annum నుంచి స్టార్ట్ అవుతుంది. 6 lakhs and above అని చెప్పొచ్చు. క్యాంపస్ ప్లేస్మెంట్లో మీరు ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ లాగా సెలెక్ట్ అయితే. సపోజ్ మీరు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, మీ శాలరీ మేబీ 4 lakhs per annum నుంచి స్టార్ట్ కావచ్చు. ఇది నేను ఇండియా బేస్డ్ శాలరీ గురించి చెప్తున్నాను. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎందుకో ఎక్కువ శాలరీ ఇస్తారు అంటే అంతే, కంపెనీస్ వస్తారు, మంచి కాలేజ్లో వచ్చి మంచి టాపర్ స్టూడెంట్స్ని పట్టుకొని వెళ్ళిపోతారు. సో డెఫినెట్లీ క్యాంపస్ ప్లేస్మెంట్లో వాళ్ళ శాలరీస్ కూడా ఎక్కువ ఇస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీస్ ఎక్కువ ఇస్తారు. నా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకుంటే డెసిగ్నేషన్స్ ఎలా ఉంటాయి? డిఫరెంట్ కంపెనీస్లో డెసిగ్నేషన్స్ వేరే ఉండొచ్చు. కొన్ని కంపెనీస్లో ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ అంటారు, కొన్ని కంపెనీస్లో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్ డిఫరెంట్ డెసిగ్నేషన్స్ కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు డివైసెస్, హార్డ్వేర్ లేకపోతే ఎక్విప్మెంట్స్ మీద వర్క్ చేస్తారు, సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తారు కదా. సో డిపెండింగ్ ఆన్ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ టాస్క్ మీద వాళ్ళ డెసిగ్నేషన్ చేంజ్ కావచ్చు, డిఫరెంట్ కావచ్చు, కానీ అల్టిమేట్లీ వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీదనే వర్క్ చేస్తారు. వాళ్ళు ఎక్విప్మెంట్ని డిజైన్ చేయొచ్చు, లేకపోతే డెవలప్ చేయొచ్చు, టెస్టింగ్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు, అప్గ్రేడ్ ప్లానింగ్ చేయొచ్చు. సో దీనిలో ఏదైనా రెస్పాన్సిబిలిటీ మన ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్స్కి ఉండొచ్చు. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు అంటే చాలామంది హోమ్ సెక్యూరిటీ కూడా పెట్టుకుంటారు. హోమ్ సెక్యూరిటీ అంటే ఎట్లా తెలుసా? అన్వాంటెడ్ అంటే ఎవరైనా స్ట్రేంజర్ వచ్చి డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అలారం వస్తుంది. సో ఇట్లాంటి సెక్యూరిటీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మన ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్స్ వాళ్ళే డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు. అండ్ ఎస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, బీటెక్, EEE, ECE వాళ్ళు, మీరు ఎంబెడెడ్ సిస్టమ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాతనే వేరే ఐటీ కెరియర్స్, AWS, DevOps అంటారా, SAP అంటారా, పవర్ BI అంటారా, అది తర్వాత విషయం. కానీ ఫస్ట్ మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ఫోకస్ పెట్టండి. అది ఇష్టం లేదు, నేను చేయలేను, నాకు రాదు అంటే మీరు అప్పుడు వేరే కెరియర్స్ గురించి మీరు ఆలోచించవచ్చు. బట్ ప్లీజ్ పుట్ యువర్ ఫస్ట్ ఫోకస్ ఆన్ దిస్ కెరియర్. సో ఇది వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్కి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, స్పెషల్ ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి అండ్ ఫ్రెషర్స్కి, మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, థర్డ్ ఇయర్లో ఉన్నారు అంటే డెఫినెట్లీ ఇంటర్న్షిప్స్ కోసం ప్లాన్ చేయండి. ఇంటర్న్షిప్స్ మీ ప్రొఫైల్కి, మీ రెజ్యూమేకి ఎంత వెయిటేజ్ ఇస్తుంది అంటే అది మీరు ఇమాజిన్ చేయలేరు. ఒక మంచి ఇన్స్టిట్యూషన్, ఒక మంచి కంపెనీలో మీరు ఇంటర్న్షిప్ చేశారు అంటే డెఫినెట్లీ మీ కెరియర్ ఒక మంచి కంపెనీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జాబ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మన కెరియర్ సెట్ అవ్వడానికి. సో మంచి కెరియర్, మంచి కంపెనీలో స్టార్ట్ అవ్వాలి అంటే ఇంటర్న్షిప్ మీరు డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి.
చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్తోని వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, ఇంకా డిఫరెంట్ సోషల్ మీడియాస్లో, మీరు ఎన్ని సోషల్ మీడియాస్ యూస్ చేస్తారో అన్ని సోషల్ మీడియాస్లో ఈ వీడియోని మీరు షేర్ చేయండి. చాలామంది ఎట్లా తెలుసా, ఈ బీటెక్లో ఈసీ ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అంటే వేరే ఐటీ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఐటీ జాబ్, ఇది కూడా ఐటీ జాబే, కానీ ఐటీ కంపెనీ, ఐటీ జాబ్ అని వేరే కెరియర్ సైడ్ వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్న మంచి ఒక కెరియర్ని అది వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు. సో అది నెగ్లెక్ట్ చేయొద్దు అంటే ఈ వీడియోని డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్తోని మీరు షేర్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి. అండ్ మీరు బీటెక్లో ఏ సబ్జెక్ట్లో మీరు గ్రాడ్యుయేషన్ చేశారు నాకు అది కూడా కమెంట్ చేసి చెప్పండి. బీటెక్ వాళ్ళే కాదు, ఈవెన్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా మీరు గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్లో చేశారు నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. చూద్దామంటే ఎంతమంది ఏ ఫీల్డ్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో మనకు ఐడియా వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నారంటే నా పేరు సుష్మిత మధు. నేను ఒక ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్ని. నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి Career 9. మా ఆఫీస్ సికింద్రాబాద్ కార్ఖానాలో ఉంది. నా సపోజ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా ఆ పక్కకు చిన్న బెల్ ఐకన్ ఉంది కదా, డైలీ అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు అందరూ చూడండి, ఆ బెల్ ఐకన్ని మీరు క్లిక్ చేశారా, ఆల్ సెలెక్ట్ చేశారా, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. నమస్తే.